ఇదిగోండి నేను చూపిస్తానన్నాను కదా, ఇవే బిల్డింగ్లు. మేము ఇప్పుడైతే ఆ, ఇక్కడ రూమ్ ఖాళీ చేసేస్తున్నాము. ఆ, ఎందుకని అంటే నేను ముందు వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే మేము ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి అయితే షిఫ్ట్ అవుతున్నాము. సో ఇదిగోండి, ఇది మీకు చూపిస్తానన్నాను కదా, బయట బిల్డింగ్స్ అయితే ఇట్లా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ గవర్నమెంట్ బిల్డింగ్స్. సో ఇదన్నమాట. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ పవర్ ఆఫ్ ఎస్ఎస్ వ్లాగ్స్. కొంచెము ఏమంటారు, గ్యాప్ వచ్చింది కదా వీడియో తీయడానికి, అందుకని చెప్పి ఛానల్ పేరు పలకడానికి కొంచెం ఇదిగా అనిపించింది. సో వీడియో ఏంటంటే, చూశారు కదా మీరు, నేను అక్కడ ఉండే కాలనీ అంతా ఎట్లా చూపించినాం కదా, బిల్డింగ్స్ అన్నీను. సో అదనమాట, అక్కడ ఉండే ఏరియా మొత్తము అలా ఉంది. నేను అక్కడ ఆ రూము ఎందుకు ఇప్పుడు ఖాళీ చేస్తున్నానంటే, అంత ఇదేమొచ్చిందని అంటే, అక్కడ జాబ్స్ దొరకవంట అండి. నిన్న అంతా మేము అక్కడ వెతికాము, నేను మా అమ్మ కలిసి అక్కడ వెతికామన్నమాట జాబు. కానీ అక్కడ లేదు, వేకెన్సీస్ లేవన్నమాట. అంటే రిలయన్స్లో అడిగినాను, అండ్ అక్కడ ఉండేది రిలయన్స్ అండ్ డీమార్ట్ రెండే ఉన్నాయన్నమాట ఆ ఏరియాలో ఉండేవి. సో అక్కడ అవి వాటిలలో వేకెన్సీ లేవన్నారు. నేను ఆల్రెడీ డీమార్ట్లో రెజ్యూమ్ పెట్టమన్నారు. అంటే బాక్స్ లాగా ఉంటుంది కదా, ఆ బాక్స్లో రెజ్యూమ్ పెట్టొచ్చినాను నేను. ఆల్మోస్ట్ ఒక 1 month ఏమో అవుతుంది రెజ్యూమ్ పెట్టొచ్చి కూడా. సో వాళ్ళు కాల్ చేస్తామన్నారు, చేయలేదు ఇంకానే. సో ఇంకా వాళ్ళు చేయరేమో నాకు తెలిసి. అయితే ఇంకా నేను ఇంకా అది రాలేదని నేను రిలయన్స్లో కూడా అడిగినాను, రిలయన్స్లో కూడా రాలేదు. ఇంకా అక్కడ దగ్గరలో డ్యూటీస్ చేసుకోవడానికి కూడా ఏమీ లేదండి, ఖాళీగా ఉండాలి. రూమ్ రెంట్ తక్కువనే కానీ ఖాళీగా ఉండాల్సి వస్తుంది. అందుకని చెప్పి ఇంకా నేనైతే ఏమనిపించిందంటే, నాకు ఇంకా ఇక్కడైతే మా ఫ్రెండ్ చెప్పాను కదా, తను ఫ్యాషన్ ఫ్యాక్టరీలో చేస్తుందని చెప్పి. సో అందులో అయితే జాయిన్ అవుదామని చెప్పి నేనైతే ఇక్కడికి వచ్చాను, మా ఫ్రెండ్ వాళ్ళ రూము. నేను మళ్ళీ మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్లోకి అయితే షిఫ్ట్ అయ్యాను అనమాట. షిఫ్ట్ అవ్వడం కాదు, వచ్చాను ఈరోజే. మార్నింగ్ వచ్చాను. మా అమ్మ ఊరు వెళ్తాను అని అంటుందన్నమాట. తను పల్లెటూరులో పెరిగి పల్లెటూరు వాతావరణానికి అలవాటు పడిపోయింది కదా. సో మళ్ళీ సిటీ లైఫ్ని లీడ్ చేయాలంటే అవ్వదేమో. సో మా అమ్మ కూడా ఇక్కడ ఉండను నేను ఊరెళ్ళిపోతా అంటుంది. అందుకని చెప్పి ఆమెనైతే ఊరెళ్ళిపోమని మా అక్క దగ్గర అక్కడ బిఎన్ రెడ్డిలో మా అక్క దగ్గర అయితే దించేసి వచ్చేసి ఇప్పుడు అక్కడ ఫ్యాషన్ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళేసి వచ్చినాను అనమాట. అక్కడికి వెళ్ళేసి వచ్చాను, రెజ్యూమ్ ఇచ్చి వచ్చాను. చూశారు కూడా, రెజ్యూమ్ చూసి శాలరీ అంతా ఓకే చేసినారు. కానీ టైమింగ్ వచ్చేసి 10:30 to 8:30 అన్నమాట టైమింగు. సో నేనైతే ఫ్రైడే నుంచి, రేపు కాదు ఎల్లుండి నుంచి నేను జాయిన్ అవుతానని చెప్పి అన్నానమాట. ఎందుకంటే వాళ్ళ డ్రెస్ కోడ్ ఉంటుంది, డ్రెస్ కోడ్ తీసుకోవాలి. అండ్ షూజు అవన్నీ ఉంటాయి అన్నమాట. అవన్నీ మనమే పర్చేజ్ చేసుకోవాలి, వాళ్ళు ఏం కొనిరు, మనమే తీసుకొని వేసుకొని వెళ్ళాలన్నమాట. సో దానికని చెప్పి నేను శుక్రవారం నుంచి జాయిన్ అవుతానండి అని చెప్పేసి వచ్చాను. ఇంకా ఇప్పుడే వచ్చి అన్నం అయితే తిన్నానండి. ఇంకా తిన్న తర్వాత ఇంకా నేను మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఎందుకో ఈ విషయాలు, అందుకని చెప్తున్నాను. సో ఇదన్నమాట, ప్రాబ్లమ్స్ వెంటాడుతున్నాయి. ఈ బయటికి ఈ నవ్వు వెనకాల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చెప్పుకోలేనిటివి. సో అదనమాట.
ఈ కష్టాలన్నీ ఎప్పుడు గట్టెక్కుతాయో ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఒంటరిగా పోరాటం చేస్తున్నాను, కొంచెం బాధగా అనిపిస్తుంది. ఇందులో మా ఆయన కూడా తోడుగా లేడు నాకు. అంటే సామాన్లు మోయడం కానీ అండ్ కొన్ని సిచ్యువేషన్స్లలో ఆయన సపోర్ట్ లేదు నాకనే కొంచెం బాధ అనిపిస్తుంది. కానీ ఏం చేయలేని సిచ్యువేషన్ లేండి, పరిస్థితుల ప్రభావం అలా ఉందన్నమాట, ఇంకేం చేయడానికి లేదు. సో అదనమాట వీడియో అయితే. నా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరికైనా షేర్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఇక నుంచి అయితే నేను వీడియోస్ డైలీ పెట్టాలి అని అయితే అనుకుంటున్నాను. కానీ అనుకున్నంత మాత్రాన ఏది ఈజీ కాదు కదండి, దానికి తగ్గ శ్రమ అయితే చేయాలి. సో నేను చేయాలనే అనుకున్నాను, కానీ ఏవో కొన్ని ఆటంకాలు అయితే ఎదురవుతున్నాయి అన్నమాట. వాటిని ఫేస్ చేస్తూనే సరిపోతుంది నా ఎనర్జీ మొత్తం. ఇంకా వీడియో తీసి ఎడిట్ చేసి అంతా చేసేదానికి నాకు టైం సరిగా కుదరట్లేదు. సో ఈ మధ్య అయినా కుదురుతుందేమో అనే కొంచెం హోప్తో వీడియోస్ అయితే డైలీ పోస్ట్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను. మీరైతే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. నాకు ఇంకా ఎలా వీడియో తీయాలో మీకు నచ్చినట్టుగా అలా చెప్పినా ఓకే, నేను మ్యాక్సిమం తీయడానికైతే నేను ట్రై చేస్తాను. సో ఇది ఇంకా వీడియో అయితే. ఇప్పుడే అన్నం పప్పు తిని కూర్చున్నాను. నా బుర్ర అయితే కొంచెం హీట్లో ఉంది. ఈ హైదరాబాద్లో జాబ్లు దొరకాలంటే కావాల్సింది సర్టిఫికేట్స్ కాదండి, ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట మనిషికి. నాకు ఆల్రెడీ బ్యూటీషియన్లో ఎక్స్పీరియన్స్ ఉంది. కాకపోతే నేను బ్యూటీషియన్లో ఎందుకు జాయిన్ అవ్వలేకపోతున్నానంటే నాకు ఈ నరాల వీక్నెస్ ఉందన్నమాట. సో వాళ్ళ ఫేషియల్స్ అవన్నీ చేయాలి కదా, ప్రెజర్ పాయింట్స్ ఎక్కువ ఉండాలి, అవి నేను చేయలేను. గత 2 సంవత్సరాల నుంచి నేను ఏ పనికి వెళ్ళకుండా జాబ్లో కూడా జాయిన్ అవ్వకుండా ఉండడానికి కారణం కూడా ఇదేనమాట. నా నరాల వీక్నెస్ వల్ల నేను ఎక్కడికి వెళ్ళడం లేదు. సో ఇప్పుడు నేను ఎందుకు జాయిన్ అవ్వాలనుకుంటున్నానంటే పరిస్థితుల ప్రభావం అలా ఉంది. ఏదో ఒకటి చేసుకోవాలి అనే ఉద్దేశంతో నేనైతే చేసుకోవాలి ఏదో ఒకటి అన్నట్లుగా అయితే ఫిక్స్ అయ్యానమాట. అందుకని చెప్పి ఇంకా ఈ హైదరాబాద్కి అయితే మళ్ళీ రావడం జరిగింది. సో అదనమాట. చూద్దాం నా ప్రయాణం ఎక్కడి వరకు వెళ్ళిద్దో, ఎంతవరకు వెళ్ళిద్దో, ఎక్కడ ఆగిద్దో నాకైతే ఏమీ అర్థం కావట్లేదు. సిచ్యువేషన్స్ అన్నీ చాలా క్రిటికల్గా ఉన్నాయి. సో ఇది వీడియో అయితే. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ప్లీజ్, ఓకేనా? ఇంకా వీడియో అయితే ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నాను, సరేనండి? ఉంటాను, బాయ్. ఇంక నుంచి అయితే డైలీ వ్లాగ్ లాగా అయితే పెట్టాలి అని అయితే నేను అనుకుంటున్నాను. సో చూడాలి. ఉంటాను, బాయ్.